యొక్క ద్వంద్వలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి యువతరం యొక్క అయోమయానికి ఒక దిశ చూపించాలనే సంకల్పంతో ధర్మధ్వజం సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది. అందులో భాగంగా నేను ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుండి 23వ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎందుకు యుద్ధం చేయాలో, శరీరాల గురించి ఎందుకు పట్టించుకోకూడదో చెబుతూ 8వ కారణాన్ని, ఆత్మ జీర్ణమైన వస్త్రాన్ని మార్చినటువంటి ప్రక్రియ ఎలాంటిదో అంతకు సమమే తప్ప మరణానికి అంతకంటే సీన్ లేదు అని చెబుతూ దాన్ని మరింతగా దృఢపరుస్తున్నారు అర్జునుడికి. ఆ కొనసాగింపు శ్లోకాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఇది గీతా పారాయణం ప్రారంభించే ముందు బీజాక్షరాలలో కరన్యాసాలకి అంగన్యాసాలలోనూ మనం ఈ శ్లోకం చెప్పుకుంటాం. దీని అర్థం నైనం చిందంతి శస్త్రాణి, భౌతిక వస్తువులు శస్త్రంతో, ఇప్పుడు వంకాయ ఉంది, కత్తితో టక 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 నరికేయగలం. ఒక చీర, ఒక వస్త్రం ఉంది, కత్తెర తీసుకుని టక 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 కత్తిరించేయగలం. కాగితాన్ని చేతులతోనే చింపేయగలం. అలా దీన్ని ఖండించలేము. శస్త్రంతో దాన్ని ఛేదించలేము. అగ్నితో దహింప చేయలేం. కాల్చేయచ్చు దేన్నైనా. అగ్ని సర్వభక్షకుడు, కానీ ఆత్మని మాత్రం ఆయన ఏమీ చేయలేడు. అగ్నిదేవుడి శరీరం దహింపబడుతుందేమో, ఆ అగ్నిదేవుడి శరీరంలో ఏ ఆత్మ అయితే ప్రకాశిస్తుందో, ఏ ఆత్మ ప్రకాశం వలన ఆయనకి సర్వాన్ని దహించగల శక్తి ఏర్పడిందో, ఆ ఆత్మని ఎవరూ దహింప చేయలేరు. నీరు తడుప చాలదు, వాయువు ఆరిపోవునట్లును చేయజాలదు. ఇక్కడ కొంచెం జటిలమైన విషయాన్ని మీతో పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానండి. హిందూ సనాతన ధర్మం ఈ ఆత్మ నిత్యత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ప్రతి జీవికి కూడాను శరీరాలు 3 శరీరాలు ఉండడాన్ని ప్రతిపాదిస్తుందండి. మన కంటికి కనబడుతూ, స్పర్శకి తెలుస్తూ, చెవికి వినబడుతూ ఉన్నటువంటి స్థూల దేహం ఇది. స్థూలం అంటేనే మ్యాక్రో బాడీ. ఇది 7 ధాతువులతో ఏర్పడిందని మేము కూడా పీరియాడికల్ టేబుల్లో 7 పీరియడ్సే చెప్తామండి. అవి ప్రధానమైనటువంటి SPDF ఆర్బిటాల్స్లో ఉండేటటువంటి